సినీ రంగంలో రాజకీయ రంగంలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అనే విధంగా ఇప్పుడు ఒక చాలా వైరల్ న్యూస్ అయితే అంతటా కూడా అంటే సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ టీవీలో కానీ ఎక్కడ చూసినా కూడా ఇదే న్యూస్ కనిపిస్తుంది. సో ముఖ్యంగా మెగా బ్రదర్స్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? నాగబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒకవైపు చిరంజీవి గారిని అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరు అదే పార్టీలో ఉన్న వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీ అన్నయ్య కన్నా పార్టీలు పదవులు ఎక్కువగా అనే విధంగా వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అసలు బాలకృష్ణ గారు ఏమన్నా చిరంజీవి గారిని ఎందుకు ఈ టాపిక్ అనేది ఇంత హాట్ టాపిక్గా మారుతుంది అని మనం ఆలోచిస్తే అందరం కూడా విన్నాం. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు ఏ విధంగా చెప్పారు. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సినీ రంగ పరిశ్రమ యొక్క సమస్యల గురించి కావచ్చు, టికెట్ల హైక్ గురించి కావచ్చు, ఓవరాల్గా సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి చిరంజీవి గారు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రారు అనే విధంగా అప్పట్లో అందరికీ తెలిసిందే, రాను అని చెప్పేశారని చెప్పేసి ఇంకా అప్పట్లో కొన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బయటకు వచ్చాయి. నమస్కారం పెట్టడం, ప్రతి నమస్కారం పెట్టడం, సో ఇలాంటివన్నీ కూడా చూసాం. ఎవరు ఎన్నిసార్లు వెళ్ళి ఏ విధంగా మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దానికి స్పందించలేదు అనే విధంగా కూడా అప్పట్లో ఒక న్యూస్ అయితే ఉంది. ఇప్పటికీ అది అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. మరి ఈ చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ విధంగా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము, మీరు రావాలి ఒక సీఎం హోదాలో అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన మాత్రం రాను, ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరు ఉన్నారో ఆయన్ని పంపిస్తాననే విధంగా చెప్పారంట. ఇంకా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే దాని గురించే ఇప్పుడు బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఎవరో ఒక ఆయన వెళ్ళి మాట్లాడాడు, ఆయన మాట్లాడితేనే వచ్చాడు, ఆయన గట్టిగా చెప్తానే వచ్చాడు, ఎవరాడు వెళ్ళి అంటే ఈ విధంగా బాలకృష్ణ గారు సహజంగానే ఈ విధంగా తన మాట తీరు ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇంకా అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. సో దానికి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి మాత్రం ఒక పాయింట్ దొరికింది. ఎందుకంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళ యొక్క బ్రదర్నే, అది కూడా సినిమా ఇండస్ట్రీ, ఒకప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు, సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు బాస్గా అనుకుంటారు, అలాంటి వ్యక్తిని మీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈయన కూడా సినిమా రంగానికి చెందినవాడే అయినప్పటికీ కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా బాలకృష్ణ గారిని ఎందుకు మందలించట్లేదు, ఎందుకు క్వశ్చన్ రైజ్ చేయట్లేదు, కనీసం వాళ్ళ తమ్ముళ్ళు నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం కొంతమంది ముఖ్య నేతలు వీళ్ళిద్దరికీ ఒక మధ్యవర్తిగా ఉండి అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయం గురించి అయితే మాట్లాడతారనే విధంగా ఒక న్యూస్ వినిపిస్తుంది. అండ్ ఇక్కడ చిరంజీవి గారు కూడా దీనికి స్పందించడం అనేది ఒక వివాదంగా మారిపోయింది. అంటే బాలకృష్ణ గారు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు అనే విధంగా కూడా ఆయన కూడా స్పందించారు. సో మొత్తం మీద ఇప్పుడు కొంతమంది ముఖ్య నేతలు వీళ్ళిద్దరికి మధ్యవర్తిగా ఉండి మరి ఎందుకు జరిగింది ఏంటి అనేది ఈ విషయాన్ని సాల్వ్ చేస్తారా ఏంటి? సో ఇప్పుడు రేపు ఆదివారం మాత్రం చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారని న్యూస్ కూడా వినిపిస్తుంది. మరి ఆ తర్వాత చూడాలి అసలు వీళ్ళిద్దరి మధ్య సంధి కుదురుతుందా లేదా, ఈ విషయం ఇంకా చిలికి గానవాళ్ళగా పెద్దగా అవుతుందా, ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.